హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తిరుపతిలో గంగమ్మ జాతర. సో మేమైతే అక్కడికి వెళ్ళాము. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తాము. మా అమ్మ మొక్కు గురించి కూడా మీకు ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. అమ్మవారైతే చాలా అందంగా ఉన్నారు. మా కంటెంట్ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ముందు రోజు ఈవినింగ్. అమ్మ దేవుడి రూమ్లో ఉన్న ఫొటోసు, వస్తువులు అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటుంది జాతరకని చెప్పి. అండ్ రేపు మంగళవారం కాబట్టి మేము ముందే సోమవారమే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాము. మార్నింగ్ మళ్ళీ హడావిడి లేకుండా ఈజీగా ఉంటుంది అని చెప్పి. ఇది మార్నింగ్ అమ్మ వేసిన ముగ్గు అనమాట. ఇంటి ముందు మా అమ్మకి ఇట్లా మెలికలు తిప్పే ముగ్గులు అయితే చాలా ఇష్టం, భలే వేస్తుంది. మీకు ఇలాంటి ముగ్గులు వీడియో కావాలంటే కమెంట్ పెట్టండి. మా అమ్మతో మేము ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాం. మార్నింగ్ పూజ కూడా చేసేసిందనమాట అమ్మ, మేము లేసే లోపలే. ఇక్కడ ఇంకా నేనైతే వచ్చేసాను రెడీ అయ్యి అమ్మకి హెల్ప్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ అమ్మ పిండి దీపం చేసుకుంటుంది. మేము అమ్మవారికి పొంగల్ పెట్టిన ప్రతిసారి ఈ దీపం కూడా పెట్టుకుంటాము. ఈ దీపం ఎలా చేసుకుంటారంటే, ముందు రోజు కొన్ని బియ్యం నానబెట్టుకొని మార్నింగ్ ఆ బియ్యం మిక్సీ పట్టుకొని జల్లడించుకొని వచ్చిన మెత్తటి పొడిని ఇట్లా దీపంలాగా చేసుకుంటారనమాట. అండ్ దాంట్లో నెయ్యి ఒత్తి వేసుకుంటారు. పొంగల్కి కావాల్సినవన్నీ మేము ఇలా ఒక స్టీల్ తట్టలో పెట్టుకొని తీసుకెళ్తున్నాం అన్నమాట. మా అమ్మ మొక్కుకునింది గంగమ్మకి, చిన్నప్పుడు మాకు హెల్త్ బాగాలేనప్పుడు నీ దగ్గరికి వచ్చి ఇట్లా పొంగల్ పెట్టుకుంటానమ్మా హెల్త్ బాగయ్యాక అని. మేము నార్మల్గా గంగమ్మ జాతరకప్పుడు ప్రతిసారి ఇంటి దగ్గర పెట్టుకుంటాము, కానీ తిరుపతిలో అమ్మవారి దగ్గర ఫస్ట్ టైం అనమాట ఇట్లా పెట్టుకోవడం. సో అది మా అమ్మ మొక్కు ఇన్ని సంవత్సరాలకి తీరుతుందని మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉన్నింది. ఇట్లా మేము ఏమేమి తీసుకెళ్ళామో క్విక్గా చెప్పేస్తాము. పాలు, నెయ్యి, టెంకాయ, పూలు, కట్లు, బెల్లము, నానబెట్టిన బియ్యం, ఈ పిండిది కూడా తీసుకెళ్ళాము. కట్లు అవన్నీ అక్కడ కూడా దొరుకుతాయి, కానీ మాకు ఇంట్లోనే ఉన్నాయని చెప్పి మేము ఎందుకులే మళ్ళీ కొనుక్కోవడం అని చెప్పి ఇక్కడి నుంచే తీసుకెళ్ళాము. చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ మేము టిఫిన్ చేసి రెడీ అయ్యేతలకి చాలా లేట్ అయింది. మేమైతే టిఫిన్ చేసాము, అమ్మ అయితే తినకుండానే వచ్చింది. ఒక్క పొద్దు ప్యాకెట్ కూడా పెట్టామన్నమాట. ప్రతిసారి పెడతాము ఇలా అమ్మవారికి చీర జాకెట్. స్టార్ట్ అయిపోయాము, ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పి నేను, అమ్మ, తమ్ముడే వెళ్తున్నాము ఇప్పుడు. నాన్న, అక్క తర్వాత వస్తారు, ఎందుకంటే పొంగల్ అయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇక్కడ. నేను, డను, అమ్మ. నేను, డను, అమ్మ వచ్చేసి ఆటోలో వెళ్దాం అనుకున్నాము ఫస్ట్, కానీ ఇంకా మళ్ళీ అక్కడ ఏమన్నా యూజ్ ఉంటుందేమో అని చెప్పి, ఏమన్నా ఉంటామా అని చెప్పేసి డను ఏమో స్కూటీలో వచ్చాడు. నేను, అమ్మ ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకొని మేము కిందకు వచ్చేటప్పటికే ఆటో అయితే వచ్చేసింది. ఇంకా నేను, అమ్మ, డను అయితే స్టార్ట్ అయ్యాము గుడికి. మాకు గుడి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ మా తమ్ముడు వెళ్ళొచ్చాడనమాట, ఎలా ఉన్నాయి రష్ ఎలా ఉందో చూడడానికి. అయితే చాలా రష్ ఉంది, వేస్ అన్నీ క్లోజ్ చేసి కొన్ని సైడ్సే ఓపెన్ చేశారు అని చెప్పాడు. ఆటో వాళ్ళు కూడా చెప్పారనమాట, లోపలికి ఆటోస్ అలో చేయట్లేదు, ఓన్లీ బైక్స్, స్కూటీసే అలో చేస్తున్నారు, ఓన్లీ 2 వీలర్సే అలో ఉంది అని చెప్పారు. ఇంకా అందుకనే మేము స్కూటీ వేసుకొని వెళ్ళాము అనమాట. ఇక్కడైతే లోపలికి అసలు 2 వీలర్స్ తప్ప ఏం అలో చేయలేదు. ఇంకా మా తమ్ముడు, మా అమ్మ వచ్చేసి ఫస్ట్ వెళ్ళిపోయారు స్కూటీలో, నేనైతే నడుచుకుంటూనే వచ్చేసాను. అందుకనే ఈ వీడియో అంతా తీస్తున్నాను. చాలామంది అయితే ఉన్నారు, కానీ మేము వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువే అనిపించింది నాకు. తర్వాత వీడియోస్ చూశాక కొన్ని వీడియోస్లో అయితే చాలా రష్ ఉంది అనిపించింది. ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి ఇట్లా అందరూ రెడీగా ఉన్నారు, పోలీసులు కూడా చాలామంది ఉన్నారు. అది అటు చూపించేది గుడి ఎంట్రన్స్ అనమాట. నేను వచ్చేటప్పటికి మా అమ్మ అటు నుంచి వచ్చేస్తుంది నా సైడు. బైక్స్ పార్క్ చేసిన తర్వాత ఇంకా మేము ముగ్గురం కలిసి లోపలికి వెళ్ళాము. మేము ఫస్ట్ అమ్మవారికి పొంగల్ చేయాలి కాబట్టి అది ఎక్కడ చేస్తారో ముందు మాకు తెలీదు. అక్కడ కనుక్కుంటే వాళ్ళు మార్కెట్ సైడ్లో
ప్లేస్ ఇస్తారమ్మా. ఇక్కడ వాళ్ళన్నీ అరేంజ్ చేసి పొయ్యిలు, కట్లు అవన్నీ ఉంటాయి. వాటర్ కూడా ఉంటాయి అని చెప్పారు మాకు. సో, అది చాలా బాగా అనిపించింది మాకైతే. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలా లోపలికొస్తుంటే ఇటు సైడ్స్ 2 సైడ్స్ వచ్చేసి బొమ్మలు, కొబ్బరికాయలు, పూలు అవన్నీ పెట్టారనమాట. ఏమన్నా మర్చిపోయి ఉంటారేమో అని. ఇక్కడ మేము ఇంకా మార్కెట్ ప్లేస్‌లోకెళ్ళిపోయి పొయ్యి చూసుకొని స్టార్ట్ అయితే చేసేసాము పొంగల్ వండడం. మాకైతే ఫస్ట్ లక్కీగానే దొరికేసింది. చాలా రష్ ఉంటదనుకున్నాము. కానీ అంత ఏం లేదు ఇక్కడ పొంగల్ చేసే దగ్గర. మా అమ్మ స్టార్ట్ చేసేసింది. నేను మా తమ్ముడు వీడియో తీస్తుంటే వాడికి నచ్చదనమాట వీడియో తీయడం. అందుకనే ఫోన్ అడ్డు పెట్టుకున్నాడు. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉందన్నమాట. అందరూ పొంగల్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఆ ఎండకి, ఆ సెగకి మేమైతే ఎక్కడా తిరగలేదన్నమాట. అక్కడే కొంచెం రేకుల షెడ్స్ ఉంటాయి కదా, వాటి కింద అయితే కూర్చున్నాము చాలాసేపు. అన్నం వండినంత వరకు మా అమ్మ అయితే అక్కడే కూర్చునింది. మేమైతే ఇక్కడ షెడ్ కింద కూర్చున్నాము, నేను డను. అండ్ ఇంకెంతసేపు కూర్చుంటాంలే ఇక్కడ అని చెప్పేసి అట్లా ఒక రౌండ్ వేసుకొని వచ్చానమాట. అందరూ ఏం చేస్తున్నారని చెప్పి. ఇక్కడైతే మేము చాలామంది అబ్బాయిలు దేవతలాగా వేషం వేసుకొని వచ్చారు. మా వెనకల కూడా కనిపిస్తారు. మీరు కొంచెం గమనిస్తే వెనకల అంకుల్ ఒకరు దేవతలాగా వేసుకొని వచ్చారనమాట, చీర కట్టుకొని. వీళ్ళైతే మా పక్కన వాళ్ళు చాలా క్యూట్గా ఉన్నారు. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న వాళ్ళకి చాలా బాగున్నారు క్యూట్గా. అండ్ నేనైతే ఇక్కడ సర్లే ఇంకా మనం కూడా ఒక హ్యాండ్ వేద్దాం అని చెప్పి పోయి అది మిక్స్ చేస్తున్నాను అనమాట. అప్పుడైతే వామ్మో ఆ ఎండకి సెగకి కళ్ళలోకంతా పొగ వచ్చేసింది. ఇంకా నా వల్ల కాదని చెప్పేసి అది పెట్టేసి వచ్చేసాను. అయిపోయింది మాది చాలా తొందరగానే నానబెట్టడం వల్ల. ఇంకా తీసుకొని వచ్చేసాము గుడి లోపలికి. అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. ఇక్కడైతే చాలా రష్ ఉన్నారు. అమ్మవారికి పొంగలి, చీర ఇక్కడే అనమాట ఇచ్చింది. మేము అమ్మవారి విగ్రహం మీద పెట్టి ఇచ్చారు మాకు చీర అవి. గుడికి ఎంటర్ అవ్వగానే సైడ్లో కోడి, మేక అవన్నీ కోస్తున్నారనమాట. అక్కడ కోసిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు వాళ్ళ మొక్కులు అవన్నీ. ఇక్కడ అమ్మవారికి ఉప్పు కూడా వేస్తారనమాట. ఉప్పు ఎందుకంటే దిష్టి తీసుకుంటే ఈ ఉప్పుతో, అంటే దిష్టి తీసుకున్న ఉప్పు వచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర పోస్తారు. ఇక్కడ దిష్టి తీసుకుంటే చాలా మంచిది, దిష్టి అంతా పోతుంది అని చెప్పేసి ఇంకా అది ఉప్పు విషయం. మేమైతే దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. మేమైతే 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చాం అనమాట. ఆ టికెట్స్ దగ్గరే కాసేపు లేట్ అనిపించింది మాకు. ఇంకా లైన్లోకి రాగానే ఒక 10 to 15 మినిట్స్లోనే దర్శనం అయిపోయింది. అమ్మవారు అయితే చాలా అందంగా నవ్వుతూ బాగా దర్శనం అయ్యిందనమాట మాకైతే. డెకరేషన్ అంతా చాలా బాగా చేశారు. వెనకాల ఫ్రూట్స్తో అన్నిటితో బాగుంది డెకరేషను అవన్నీ. రేపు విశ్వరూప దర్శనం మేమైతే వెళ్ళడానికి ట్రై చేస్తాము. మోస్ట్లీ వెళ్తాము. మేము వెళ్తే ఖచ్చితంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాము. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దర్శనం అయ్యాక మేమైతే ఎగ్జిట్ అయిపోయాము. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మేము చేసుకున్న పొంగలి అవన్నీ తిన్నాము. చాలా బాగా వచ్చింది పొంగలైతే. ఇది ఎగ్జిట్ అవుతూ తీస్తున్న వీడియో. రష్ చూడండి ఎంతమంది ఉన్నారో మేము ఎగ్జిట్ అవుతున్నప్పుడు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.